ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన పరీక్షని ఈరోజు అభ్యర్థి ఆవేదనతోనూ ఆందోళనతోనూ, మరొక మాట చెప్పాలంటే ఆవేశంతోనూ రాసే పరిస్థితులను మనం కళ్ళారా చూస్తున్నాము. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న వాస్తవ పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ఏదో స్వప్రయోజనం కోసమో రాజకీయ ప్రయోజనాల కోసమో ఈ వీడియోని మీ ముందుకు తీసుకురాలేదు. ఒక రియలైజేషన్ కోసం, వాస్తవాలు తెలియాలని మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గత కొన్ని నెలలుగా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల అభ్యర్థులకు సంబంధించి చివరి నిమిషం వరకు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారో ఆ పరిస్థితులను మనం కళ్ళారా చూసాం. ఉదాహరణ తీసుకుంటే నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 92,000 మందికి పైగా ఉత్తీర్ణులు ఎవరైతే ఉన్నారో, గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్ని చూసాము. ఇక్కడ వాస్తవానికి 92,000 మంది అభ్యర్థులే కాదు, వాళ్ళ కుటుంబాలు 92,000 కుటుంబాలకు సంబంధించిన అంశం అది. ఇక గతంలో తెలంగాణ రాష్ట్రంలో అబ్జర్వ్ చేస్తే గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ముందు అభ్యర్థుల పైన జరిగిన లాఠీ చార్జ్ కానివ్వండి, ఇవన్నీ మన కళ్ళారా చూస్తున్నాము. మరి ఇన్ని సమస్యలకు ఈరోజు ఎన్ని సమస్యలైనా సరే, ఎన్ని పోరాటాలైనా సరే, ఎన్ని ఉద్యమాలైనా సరే వాస్తవంగా అబ్జర్వ్ చేస్తున్నాము. ప్రతి ఉద్యమంలో కూడా ఓటమి మాత్రం నిరుద్యోగ వైపే ఉంటుంది. ఇది వాస్తవం. మరి ఈ సమస్యలకు కారణాలు ఏంటి? ఏం చేస్తే ఈ సమస్యలకు ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది? నా ఆలోచనలో, నా మాటలో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి చాలా సమస్యలు ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక సమస్య ఉంది అంటే ఒక ఆలోచన పుడుతుంది. ఆలోచన ఆచరణలోకి వచ్చే సమయంలో ఆవేశమే కావచ్చు, ఆందోళనే కావచ్చు, ఎటువంటి పరిస్థితులైనా కూడా ఎదుర్కోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా సమస్యలు ఏంటో చూద్దాం. ముఖ్యంగా ఏ కోణంలో? నిరుద్యోగులకు సంబంధించి లేదా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించి. మొదటి సమస్య ఏంటంటే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా రాకపోవడము. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, కొన్ని నోటిఫికేషన్స్ పుష్కరానికి ఒకసారి వస్తుంది. పుష్కరం కూడా చిన్న మాటే. ఉదాహరణకు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎన్నేళ్ల తర్వాత వచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో అంటున్నాను. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? పరీక్ష ఎప్పుడు జరిగింది? ఫలితాలు ఎప్పుడు? ఇది అబ్జర్వ్ చేయండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే కూడా సేమ్. రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఉంటే అభ్యర్థులకు అవకాశాలు అనేవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. కొంతమంది అభ్యర్థులను అబ్జర్వ్ చేస్తే జీవితంలో ఒకేసారి అవకాశం రావచ్చు, ఆ అవకాశం కూడా రాకపోవచ్చు నోటిఫికేషన్ లేకపోతే. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పుడెప్పుడో 2011-12 ఆ సమయంలో నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ 1 అంటే. ఇక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1 రావడానికి, అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడానికి సుదీర్ఘ సమయం పట్టింది. ఒక జనరేషన్ లాస్ అవుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాల్సింది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆలోచించాల్సింది రెగ్యులర్గా నోటిఫికేషన్స్ని జారీ చేయాలి. మీరు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ చూస్తూ ఉంటారు, ఒక క్యాలెండర్ అనేది ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ జరిగి తీరాల్సిందే, నోటిఫికేషన్ వచ్చి తీరాల్సిందే, రిజల్ట్స్ వచ్చి తీరాల్సిందే. మరి ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో కనబడుతుందా? ఆలోచించండి ఒకసారి. రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్స్ రాకపోవడము, అభ్యర్థి వేచి చూడడము, వేచి చూసి 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 ఆవేదనతో ఉంటున్నాడు. జాబ్ నోటిఫికేషన్లో వచ్చిన తప్పిదాలను కానివ్వండి, ప్రశ్న పత్రాలు చూసిన తప్పిదాలను కానివ్వండి, అవన్నీ చూసి ఆందోళనకు గురవుతున్నాడు. వీటి నుండి ఆవేశం కూడా పుట్టుకొస్తుంది. ఇది వాస్తవాలు. ఒక సగటు వ్యక్తి జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులు మనం చూస్తున్నాం ఈరోజు. ఓకేనా? సో జాబ్ నోటిఫికేషన్స్ రెగ్యులర్గా రాకపోవడం, యూపీఎస్సీ లాంటి సివిల్స్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయి, యూపీఎస్సీ నుండి సివిల్స్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఈవెన్ కరోనా సిచ్యువేషన్లో కూడా కొంత జాప్యంతో పరీక్ష జరిగింది, కొంత పోస్ట్పోన్తో పరీక్ష జరిగింది తప్పితే ఏ ఒక్క ఇయర్ కూడా నోటిఫికేషన్ రద్దు చేసిన సందర్భాలు కానీ, విడుదల చేయని సందర్భం కానీ లేదు. అలాంటి వ్యవస్థను మనం కోరుకోవడంలో తప్పులేదు. అటు ఏపీపీఎస్సీ కానివ్వండి, టీజీపీఎస్సీ కానివ్వండి, రెగ్యులర్గా నోటిఫికేషన్స్ ఇస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పడంలో తప్పే లేదు. రెగ్యులర్గా నోటిఫికేషన్ ఇవ్వాలి, అభ్యర్థికి కూడా అవకాశాలు ఇవ్వాలి. అవకాశాలు లేని పరిస్థితుల్లో ఆవేశం వస్తుంది తప్పితే ఉద్యోగాలు వస్తాయా? ఆలోచించండి ఫస్ట్.
నెక్స్ట్ వచ్చేసేసి నోటిఫికేషన్ ఇవ్వక ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో సుదీర్ఘ విరామం తర్వాత పుష్కరానికి ఇచ్చే ఒక నోటిఫికేషన్లో తప్పుల తడక. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు నోటిఫికేషన్లో తప్పులు ఉన్నాయి అని నేను ఖచ్చితంగా చెప్పట్లేదు, కానీ లీగల్ ఇష్యూస్ అనేవి ఉంటున్నాయి. ఆ లీగల్ ఇష్యూస్ లేకుండా నోటిఫికేషన్స్ని చూసి చాలా ఏళ్ళు అవుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఇవ్వడం కానివ్వండి, జీవో నెంబర్ 29 అని చెప్పేసి 55 అని చెప్పేసి చాలా ఇష్యూస్లో రిజర్వేషన్ సంబంధిత అంశాలు, ఒకసారి హారిజంటల్ వర్టికల్ అని చెప్పేసి రిజర్వేషన్ సంబంధిత లీగల్ ఇష్యూస్ చూసాము. నిన్నటి రోజున ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి రోస్టర్ ఇష్యూ కానివ్వండి, రాక వచ్చిన నోటిఫికేషన్లో లీగల్ ఇష్యూస్ని చూడడము, ఆ లీగల్గా ఉన్న తప్పులు ఏవైతే ఉంటాయో, ఆ తప్పులుగా భావించిన అంశాలు ఏవైతే ఉంటాయో న్యాయ వ్యవస్థల్లో చిక్కులు కేసుల రూపంలో మనం చూస్తున్నాము. ఇక తర్వాత మరి సగటు అభ్యర్థి నోటిఫికేషన్లో ఇది తప్పిదమని భావించి అంతిమంగా న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్తాడు. కోర్టుల్లో చాలా కేసులు ఉంటాయి, పరిష్కారం అవ్వాల్సిన కేసులు చాలా ఉంటాయి. అందులో మన నోటిఫికేషన్కి సంబంధించింది ఒకటి. వివిధ కారణాల వల్ల తీర్పులు అనేవి కొంత డిలే అవ్వచ్చు, తీర్పులను రిజర్వ్ చేయవచ్చు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎగ్జామినేషన్ 2 రోజులు 3 రోజులు ఉంది అనగా అంతిమంగా తీర్పు వెలువడము, ప్రభుత్వం తరపున కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి, కోర్టుల్లో చెప్పే వాదన ఏంటంటే ఇంతమంది అభ్యర్థులు, దాదాపు 90% అభ్యర్థులు ఆస్పిరెంట్స్ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇటువంటి సమయంలో ఎగ్జామినేషన్ని పోస్ట్పోన్ చేయడం అనేది కుదరదు అని చెప్పేసి ఇలాంటి మాటలు వింటూనే ఉన్నాము. ఇదే జరుగుతుంది. సో ఇదొకటి. సో న్యాయ వ్యవస్థలో జాప్యం, తీర్పులను రిజర్వ్ చేయడం కానివ్వండి, ఫైనల్గా ఎగ్జామినేషన్ జరిగే స్వల్ప సమయంలోనే ముందుగా ఆ తీర్పులు ఏవైతే ఉంటాయో రావడము, అభ్యర్థికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉద్యమ బాట పట్టడం, ఇదే మనం చూస్తున్నాము. ఇక అభ్యర్థుల స్పందన, ఎగ్జామినేషన్ని పోస్ట్పోన్ చేయండి అని అడుగుతున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని జస్టిషబుల్ రీజన్స్ ఉంటాయి, న్యాయపరమైన డిమాండ్లు ఉంటాయి. ఉదాహరణకి రోస్టర్ ఇష్యూ అనేది ఉంది నిన్న ఏపీకి సంబంధించి. అభ్యర్థులందరికీ తెలుసు, సీరియస్ ఆస్పిరెంట్స్, చదివిన వారు, ఇప్పుడు ఎగ్జామినేషన్ పెట్టినా కూడా నాకు జాబ్ వస్తుంది అని కాన్ఫిడెంట్గా ఉన్న అభ్యర్థి కూడా ప్రస్తుతం ఉన్న ఈ వివాదంలో, ప్రస్తుతం ఉన్న ఈ సమస్యల్లో ఎగ్జామినేషన్ జరిగితే రిజల్ట్ వస్తుందా, రిజల్ట్ రాని పరీక్షని ఇప్పుడు నేను రాయబోతున్నానా, చాలా అనుమానాలు. ఇటువంటి అనుమానాలతో సీరియస్ ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఒక ఆందోళనతో పరీక్ష రాసే పరిస్థితి అనేది ఉంటుంది. మరి ఎగ్జామినేషన్ని ఈ లీగల్ ఇష్యూస్ సాల్వ్ చేసి పరీక్షను పెట్టండి అని పోస్ట్పోన్మెంట్ కోరుకోవడంలో అభ్యర్థుల తప్పిదం ఏమీ లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల స్పందనని మనము ఉద్యమ బాటగా చూస్తున్నాము. రోడ్లపైన బైఠాయిస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని అడుగుతున్నారు, ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్రభుత్వానికి వాళ్ళ వినతిని అందజేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నాం, అన్నీ జరుగుతున్నాయి. అంతిమంగా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రోడ్డుపైన బైఠాయిస్తున్నారు, రాస్తా రోకోలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తున్నాము. న్యాయపరమైన డిమాండ్లను న్యాయపరంగానే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇక ఉద్యమ బాట పట్టిన అభ్యర్థులు కొంతమంది ప్రముఖుల మద్దతు కోరుకోవడం కానివ్వండి, లేదా పెద్దవారి సపోర్ట్ కోరుకోవడం కానీ, లేదా ఫేమస్ ఫ్యాకల్టీ సపోర్ట్ కోరుకోవడం కానీ, కోచింగ్ సెంటర్స్ సపోర్ట్ కోరుకోవడం కానీ తప్పే లేదు. మీరు చూస్తూ ఉంటారు, 10 మంది అభ్యర్థులు లేదా 100 మంది అభ్యర్థులు లేదా వేలాది మంది అభ్యర్థులు ఒక డిమాండ్ చేస్తున్నప్పుడు పలానా ఫ్యాకల్టీ సపోర్ట్ కావాలి, పలానా ఇన్స్టిట్యూట్ సపోర్ట్ కావాలి అని చెప్పేసి వారి నుండి చాలా వరకు మాకు కాల్స్ వస్తూ ఉంటాయి, ఇన్స్టిట్యూట్కి మెసేజెస్ వస్తూ ఉంటాయి, పిలుస్తూ ఉంటారు. అభ్యర్థులు డైరెక్ట్గా వచ్చేసి సార్ మీ మద్దతు కావాలి, మేము అడిగే డిమాండ్ నిజంగానే జెన్యున్గా ఉంది, అటువంటివి వస్తూ ఉంటాయి. మరి ప్రతిస్పందించాలి మేము ఖచ్చితంగా. అటువంటి డిమాండ్స్ ఏమైనా ఉంటే, జస్టిషబుల్గా ఉంటే మేము కూడా సపోర్ట్ ఇస్తూనే ఉన్నాము. సపోర్ట్ ఇస్తే ఫైనల్గా ఒక ఏమంటాము, ఒక అపవాదం మోయాల్సి వస్తుంది. ఫైనల్గా ఇదంతా కోచింగ్ సెంటర్స్ మాఫియా అని చెప్పేసేసి, కోచింగ్ సెంటర్ మాఫియా, ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అయితే కోట్లు సంపాదించుకోవచ్చు అని ఒక పెద్ద మనిషి మధ్యకాలంలో అన్నాడు. ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే 100 కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి, అదే 100 కోట్లు సంపాదించే పరిస్థితి కోచింగ్ సెంటర్కి, ఒక కోచింగ్ సెంటర్కి ఉంటే ప్రతి ఒక్కరు కోచింగ్ సెంటర్స్ పెట్టుకుంటారు కదా. చిన్న లాజిక్ ఆలోచించండి. ఓకే, ఫైనల్గా అది కోచింగ్ సెంటర్స్ సంబంధించే కానివ్వండి, ఫ్యాకల్టీకి సంబంధించే కానివ్వండి, ఇటువంటి మాటలు పడాల్సి వస్తుంది. నిన్న కూడా చూడండి, వైరల్ అయిపోయింది చాలా వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో.
ఇదంతా కూడా ఏపీపీఎస్సి మెయిన్స్ అభ్యర్థులు, గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులు చేసే డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్స్, ఆ మాఫియా ఉంది అని చెప్పేసి పోస్ట్పోన్మెంట్ కోసం కోరుకుంటున్నారని చెప్పేసి ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ గుర్తుంచుకోండి, అభ్యర్థి డిమాండ్ అనేది నిజంగానే జస్టిషియబుల్గా ఉంటే, అది న్యాయబద్ధంగా ఉంటే స్పందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఫ్యాకల్టీకి ఉంటుంది, కోచింగ్ సెంటర్స్కి ఉంటుంది. ఇందులో స్వప్రయోజనాలు చూసుకునేవారు లేరు అని నేను చెప్పను, ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరికి ఆ బురద పోయడం అనేది ఎంత మాత్రము తప్పే. గుర్తుంచుకోండి, ఓకే 100 మంది ఉంటే 100 మంది ఒకేలా ఉండరు కదా, 100లో 90 మంది జెన్యున్గా ఉంటారు కదా. ఆ 10 మంది చేసే తప్పిదాన్ని ఏదో వాళ్ళు కావాలని పోస్ట్పోన్ చేస్తున్నారేమో అనే ఒక భావనని అందరికీ దీన్ని వర్తించడం అనేది తప్పు. సో ఇవన్నీ వింటూనే ఉన్నాం మనం. నెక్స్ట్ వచ్చేసేసి వేల మంది నిరుద్యోగులు కాదు, వేల కుటుంబాలు నష్టపోతున్నాయి. ఎస్, ఫ్యాక్ట్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్కి ముందు కానివ్వండి, లేదా ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి ముందు కానివ్వండి, అభ్యర్థులు రోడ్డు బాట పట్టారు, ఉద్యమ బాట పట్టారు అంటున్నారు. కానీ ఒక అభ్యర్థి కాదు, ఒక అభ్యర్థి యొక్క విజయాన్ని కోరుకునే కుటుంబం మొత్తం కూడా ఆ డిమాండ్ చేస్తోంది అని ఒక్క ఆలోచనకు రావాలి. అడిగే డిమాండ్ నిజంగానే జస్టిషబులా, అది న్యాయబద్ధమైందా, నిజంగానే తప్పుని ప్రశ్నిస్తున్నారా, ప్రశ్నించే హక్కు మన ప్రాథమిక హక్కు, నిజంగానే తప్పు పైన పోరాడుతున్నారా, దానికి స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన కూడా ఉంటుంది. అండ్ మద్దతు ఇవ్వాల్సిన ప్రముఖుల పైన కూడా ఉంటుంది. గుర్తుంచుకోండి, అక్కడ నిజంగానే తప్పు దొరికింది అంటే ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాల్సిందే, ప్రశ్నించడం మన ప్రాథమిక హక్కు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను అనుకుంటున్నారు 92,000 మంది అభ్యర్థులు వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అందరూ అని చెప్పట్లేదు, అందులో సీరియస్గా ఎగ్జామినేషన్ కావాలి, ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అందరూ ఒకే రకంగా ఆలోచించారు. బట్ ఆ సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా లాస్ట్ 1 వీక్లో డిస్ట్రాక్ట్ అయ్యారు, చాలా వరకు డైవర్ట్ అయిపోయింది మైండ్. ఆందోళన నైట్ 10 గంటల వరకు, 7 గంటల వరకు, అరే ఎగ్జామ్ ఉంటుందా, ఎగ్జామ్కి వెళ్ళాలా లేదా, నేను బయలుదేరాలా లేదా, ఇవన్నీ ఆలోచనలతో ఉన్నారు అభ్యర్థులు. ఇదే చూస్తున్నాం. కానీ అక్కడ అభ్యర్థి కాదు, అభ్యర్థి వెనుక ఉన్న కుటుంబం మొత్తం కూడా, ఆ కుటుంబానికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు కూడా అదంతా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది ఒక్క 100 మందికో 1000 మందికో సంబంధించింది కాదు, లక్షల మందికి సంబంధించిన సమస్య. ఇక ఆవేదన, ఆందోళన, ఇంకొక మాట చెప్పాలంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఆవేశంతో కూడా అభ్యర్థి హాల్కి వెళ్ళిన వారు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఫలితాన్ని ఆశించే అభ్యర్థి కూడా ఒక ఆవేదనతో రాస్తున్నప్పుడు ఆ ఫలితం పైన కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఆ పేపర్ పైన ఎలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, వచ్చే సమాధానం కూడా కన్ఫ్యూజన్లో కనబడుతుంది. ఇంతటి ప్రభావితమైన అభ్యర్థి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో ప్రతి ఒక్కరు ఆలోచించండి. క్లాసెస్ చెప్పే నాకే బాధగా ఉంది. నేను అబ్జర్వ్ చేస్తే అయ్యో అభ్యర్థి ఇంతవరకు ఆందోళన పరిస్థితిలో ఉన్నాడు, ఇప్పుడు నైట్ 10 గంటల వరకు కూడా పాపం వాళ్ళు డిమాండ్తో ఉన్నారు. అంతకుముందు రోజు రాత్రి మొత్తం కూడా వాళ్ళు ఉద్యమ బాట పట్టారు. ఇవన్నీ పరిస్థితుల్లో ఎగ్జామినేషన్కి వెళ్ళి ప్రశాంత వాతావరణంలో ఎలా రాయగలుగుతాడనే ఆవేదన మాకు కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక అన్నీ జరుగుతాయి సజావుగా, ఖచ్చితంగా మేము ఎగ్జామినేషన్ పెట్టి తీరుతాము, ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి తీరుతామని చెప్పేసి జరుగుతుంది ఎగ్జామినేషన్. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ అలా జరిగింది, ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా అలాగే ఈరోజు జరిగింది. మరి పోనీ అంత ఖచ్చితంగా ఉన్నప్పుడు ప్రశ్నపత్రాల్లో తప్పిదాలు మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్రం చూడండి, పుష్కరానికి వచ్చే నోటిఫికేషన్లో తప్పులే కావచ్చు, లేదా ప్రశ్నపత్రంలో తప్పులే కానివ్వండి. మీరు చూడండి, ఒకానొక సమయంలో ప్రశ్నపత్రం హై వాల్యూస్తో ఒక్క తప్పు కూడా లేకుండా అద్భుతమైన పేపర్, అబ్బా ఇలా ఉండాలి క్వశ్చన్ పేపర్, గ్రూప్ 1 పేపర్ అంటే ఇలా ఉండాలి అనే ఒక పేపర్ 2022 అక్టోబర్లో జరిగింది. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. అంత అద్భుతమైన పేపర్ అని సంతోషించాము, ఫ్యాకల్టీని సంతోషించాము, స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్, బాగా ప్రిపేర్ అయిన అభ్యర్థి కూడా ఇది క్వశ్చన్ పేపర్ అంటే అని ఫీల్ అయ్యారు. కానీ ఏం జరిగింది, ఆ క్వశ్చన్ పేపర్ లీక్ ఖండాంతరాలకు పాకింది, ఎక్కడో న్యూజిలాండ్కి పోయిందంట పేపర్. పోనీ అదంతా పక్కన పెట్టేసేస్తే జరిగిన పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రంలో తప్పుల తడక, ఒక్కొక్క ప్రశ్నపత్రంలో 10కి పైగా తప్పులు. మరి ఆ తప్పులను చూపిస్తూ మళ్ళీ అభ్యర్థి న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్లడం, కేసులు వేయడము, ఫైనల్గా చేసిందే తప్పు అని చెప్తే అక్కడ ఇంకా ఆ తప్పును సవరించుకోవడానికి మరిన్ని తప్పులు జరుగుతున్నాయి. అభ్యర్థి పలానా ప్రశ్నకి సంబంధించి ఇది ప్రశ్న తప్పు, సమాధానం దానికి సంబంధించి కమిషన్ తప్పుగా ఇచ్చిందని డిమాండ్ చేసి న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్తే వాదించే ప్రముఖులు వికీపీడియా ఆధారం అంటున్నారు, తెలుగు అకాడమీ పుస్తకాలు అసలు వాటికి సంబంధించి బేస్ లేదంటారు, అవి ఆధారం కాదంటారు. ఇవన్నీ కూడా మనం చూసాము. మరి
ఖచ్చితంగా పరీక్షను నిర్వహించినప్పుడు ప్రశ్నపత్రాన్ని కూడా ఖచ్చితంగా ఇవ్వాలి కదా. నిష్ణాతులైన ప్రముఖులచే ప్రశ్నపత్రం ప్రిపేర్ చేపిస్తే, అసలు తప్పులే లేనటువంటి ప్రశ్నపత్రం ఇస్తే ఆ ప్రశ్నపత్రానికి సంబంధించిన కేసులు కోర్టులు ఎందుకు ఉంటున్నాయి, అది కూడా ఆలోచించండి. ఇవన్నీ సమస్యలే కదా. ఈరోజు ఓకే, ప్రశ్న బాగానే వచ్చింది, ప్రశ్నపత్రం బాగానే ఉంది, కానీ ప్రతి ప్రశ్నపత్రం అలాగే ఉంటుంది, ఒకసారి ఆలోచించండి. ఇదొకటి. నెక్స్ట్, మరి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అంతిమంగా ఏం కోరుకుంటున్నాను, ఒక ఫ్యాకల్టీగా నేను కోరుకుంటున్నాను, ఒక ఆస్పిరెంట్ తరపున నేను చేసే డిమాండ్ ఏంటి, ఏం చేస్తే ఈ సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ఫస్ట్ థింగ్, జాబ్ క్యాలెండర్ని పేరుకు ప్రకటించడం కాదు. ఏదో పేరుకి ఇది జాబ్ క్యాలెండరు, ఆ నెలలో నోటిఫికేషన్ వస్తుంది, ఈ నెలలో ఈ నోటిఫికేషన్ వస్తుంది, ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి పేరుకి కాదు జాబ్ క్యాలెండరు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాన్ని చట్టబద్ధం చేయాలి. ఖచ్చితంగా సభా వేదికగా, శాసనసభ వేదికగా జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత కల్పించాలి. ఏ నెలలో రావాల్సిన నోటిఫికేషన్ ఎట్ ఎనీ కాస్ట్, ఎన్ని సమస్యలు అడ్డు వచ్చినా ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలి. ఆ క్యాలెండర్ ప్రకారం పూర్తి కావాల్సిందే. ఈ బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాల్సిందే. ఎట్ ద సేమ్ టైం నిరుద్యోగ సమస్యలు ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేక విభాగం ఉండాలి. ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అందులో సమస్యలు ఉండొచ్చు, లేదా ప్రశ్నపత్రానికి సంబంధించి తప్పులే దొరలవచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక జోక్యం చేసుకొని నిరుద్యోగ సమస్యలను వినడానికి, లేదా జాబ్ క్యాలెండర్ అమలుకి సంబంధించి వినడానికి ప్రభుత్వం యొక్క ప్రత్యేక విభాగాన్ని, లేదా ఒక కన్సర్న్ మినిస్టర్, ఆల్రెడీ ఒక్కొక్క శాఖ ఒక్కొక్క మంత్రి ఉంటారు, ఒక అదనపు బాధ్యతలు ఇవ్వండి. ఎవరో ఒక మంత్రిని నిరుద్యోగ సమస్యలపైన, నిరుద్యోగులకి సంబంధించి నిరుద్యోగ సంఘాలతో చర్చించడానికి ఒక పలానా ఒక ఫిక్సేషన్ అనేది చేయండి, ఒక విభాగాన్ని ఏర్పాటు చేయండి. ఒక మంత్రిని కానీ, లేదా పట్టభద్రులు ఎమ్మెల్సీలు అంటారు, పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఆ బాధ్యతని ఇవ్వండి. నిరుద్యోగ సమస్యలు వాళ్ళకి తెలుసుంటాయి కదా. ఇలాంటి వ్యవస్థను కోరుకోవడంలో తప్పులేదు. ఎట్ ద సేమ్ టైం అభ్యర్థుల్లో ఐకమత్యం, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అభ్యర్థుల్లో ఐకమత్యం అనేది ఎంతటి పరిస్థితుల్లో అయినా కూడా మనం విజయావకాశాల వైపు పయనిస్తామని చెప్పడంలో తప్పులేదు. ఇక్కడ ఒక తప్పు నిజంగానే ఉంది అంటే, అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్క అభ్యర్థి ఇండ్లలో కూర్చొని కాకుండా ప్రతి ఒక్క అభ్యర్థి వాళ్ళకు మద్దతుగా నిలబడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఏమో పాపం ఉద్యమ బాట రోడ్డు పైన కూర్చుంటారు, కొంతమంది ఏమో ఇంట్లో కూర్చొని ఏం జరుగుతుంది అని చూస్తూనే ఉన్నారు. ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ కూడా ఆ సమస్య పైన ఖచ్చితంగా నిలబడాలి. నోటిఫికేషన్, ప్రశ్నపత్రంలో అంత సక్రమంగా ఉంటే ఎవరు సపోర్ట్ చేయకండి, యథాతథంగా ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. కానీ నోటిఫికేషన్లో కానీ ప్రశ్నపత్రంలో కానీ తప్పులు ఉంటే అభ్యర్థులు ఆ తప్పిదాన్ని బయట పెడితే ప్రతి ఒక్క అభ్యర్థి, ఆ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి ఆ సమస్య పైన పోరాటం చేయాల్సిందే. అందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సిందే. ఐకమత్యమే మహాబలం అంట మనం చిన్నప్పటి నుండి కూడా మనం నేర్చుకున్న ఒక మాట, వాటిని మనం పాటించాల్సిందే. కొంతమంది అభ్యర్థులేమో బయట కూర్చోవడము, ఉద్యమ బాట పట్టడము, ప్రభుత్వాన్ని ప్రశ్న, కొంతమంది ఏమో వాళ్ళు చేస్తున్నారు కదా ఉద్యమం, ఏం జరుగుతుందో చూద్దాము, చేస్తున్నారు కదా అని చెప్పేసి అందరం కలిసి చేస్తేనే ఏదైనా కూడా మనకి అంతిమ ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, ఈరోజు క్వశ్చన్ పేపర్లో వచ్చే తప్పిదాల గురించి కానివ్వండి, లేదా నోటిఫికేషన్కి సంబంధించి కానివ్వండి, కమిషన్ స్వతంత్ర బాధ్యతలతో నిర్వర్తిస్తున్నప్పుడు అందులో తప్పులు దొరికినప్పుడు కూడా దానికి కన్సర్న్డ్గా ఆ రెస్పాన్సిబుల్ పర్సన్స్ కూడా నిలబడాల్సిందే. ఉదాహరణకు తీసుకుంటే క్వశ్చన్ పేపర్ తప్పు వచ్చింది, ఆ తప్పు జరిగింది నిజంగానే ఒప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితులను కోరుకోవడంలో తప్పులేదు. ఒక అభ్యర్థి డిమాండ్ను చూశాను, అభ్యర్థి ఆవేదనను చూశాను, అటు తెలంగాణలో చూశాను, ఇటు ఆంధ్రప్రదేశ్లో చూశాను. అంతిమంగా మరి ఇవన్నీ నిజమే కదా. అభ్యర్థులు నాతో మాట్లాడుతున్నప్పుడు అభ్యర్థి ఆవేదన, ఒక అభ్యర్థిని చూస్తున్నాను, ఇంకొక అభ్యర్థి ఇంకొక డిమాండ్ చెప్తున్నాడు, ఇంకొక అభ్యర్థి ఇంకొక డిమాండ్ చెప్తున్నాడు, ఒక ఫ్యాకల్టీ ఒక భావాన్ని ప్రకటిస్తున్నాడు, ఇంకొక ఫ్యాకల్టీ ఇంకొక భావాన్ని ప్రకటిస్తున్నాడు. ఇలా చాలా మంది అభ్యర్థులతో చర్చించి చూశారు వీళ్ళ డిమాండ్ ఏంటి, సమస్య ఏంటి, ఎక్కడ పుడుతుంది, ఇటువంటిది. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోండి, ఫైనల్గా ఎగ్జామినేషన్ జరుగుతుంది అనే రోజు ఏదైతే ఉంటుందో అంతకు 15 రోజుల ముందు వరకు ఇక ఎటువంటి సమస్య లేకుండా చూసుకోవాలి. రేపు ఎల్లుండి ఎగ్జామినేషన్ ఉంది అన్నప్పుడు ఎంతమంది ఆలోచనలు కానివ్వండి, సీరియస్ ఆస్పిరెంట్ కానివ్వండి, వాళ్ళ ఏకాగ్రత అనేది ఎంతగా పక్కదారి పడుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. 15 రోజుల ముందే సమస్యను పరిష్కరించే బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషనే కానివ్వండి, ప్రభుత్వమే కానివ్వండి, ఆ బాధ్యత తీసుకోవాలి. 15 రోజుల ముందు ఇక ఎటువంటి సమస్య లేదు, శాంతి భద్రత సమస్య అంతా ప్రభుత్వం చూసుకుంటుంది, అభ్యర్థుల వైపు నుండి కూడా సమస్య లేదు అనే వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో పరీక్ష జరిగితే
ప్రతి అభ్యర్థికి న్యాయం చేసిన ప్రభుత్వాన్ని మనం చూడగలుగుతాము. ప్రభుత్వం ఎలా ఉండాలి అంటే ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడమే కాదు, ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా చూపించేదే మన ప్రభుత్వం. అలా ఉండాలి. సో అది కోరుకోవడం తప్పలేదు. ఇదంతా కూడా చూసిన వాస్తవాలను నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి కూడా విమర్శకులు ఉంటారు, సమర్థించే వాళ్ళు ఉంటారు. ఇది నిరుద్యోగి వైపు నుండి అభ్యర్థి ఎదుర్కొంటున్న సమస్యల నుండి ఈ ఆలోచనలు పుట్టినాయి కాబట్టి మీ ముందు ఉంచాను. సో వీడియోని ప్రతి ఒక్క అభ్యర్థికి చేరేలా, ఈవెన్ కోచింగ్ సెంటర్సే కానివ్వండి, నేను ఒక కోచింగ్ సెంటరే, ఆన్లైన్ కోచింగ్ సెంటర్, అండ్ ఫ్యాకల్టీలకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా చూడండి. అంతిమంగా నేను కోరుకునేది ఒకటే, సమస్యకి పరిష్కారం రావాల్సిందే. ఇటువంటి సమస్యలు మళ్ళీ జరగకుండా ముందు జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి, కమిషన్కి ఉండాలి, అండ్ ప్రశాంత వాతావరణంలో జరిగే పరిస్థితి అభ్యర్థికి కల్పించాలి. ఇంతకు మించిన డిమాండ్ లేదు. ఇవన్నీ కూడా అడుగుతున్న డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం నెరవేరుస్తుంది అని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ.